మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తొలి మొక్కు మాత్రం ఘట్టమ్మ తల్లికి ఇస్తారు. ప్రస్తుతం మనం ములుగు ఘట్టమ్మ తల్లి దగ్గర ఉన్నాము. ఘట్టమ్మ తల్లికి తొలి మొక్కు చెల్లించుకున్నాకే ప్రయాణం సజావుగా సాగాలని చెప్పేసి అక్కడికి మేడారం జాతరకు వెళ్తుంటారు. అమ్మవారిని ఇక్కడ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే మేడారంకి ప్రయాణం కానీ అక్కడ అమ్మవార్ల తల్లుల దర్శనం సజావుగా సాగాలంటే ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ దండం పెట్టుకొని మా ప్రయాణం చక్కగా సాగాలి తల్లి అని చెప్పేసి ఘట్టమ్మ తల్లికే తొలి మొక్కును చెల్లించి ప్రయాణం కొనసాగిస్తుంటారు. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం మహాజాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఘట్టమ్మ తల్లి దగ్గర తొలి మొక్కులు చెల్లిస్తుంటారు. ఘట్టమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే మేడారంకి వెళ్ళి అమ్మవార్ల యొక్క దర్శనాలు చేసుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతుంటారు. అయితే గత అనాదిగా కాలం నుంచి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తుంది. మనం ఇక్కడ ఘట్టమ్మ తల్లి దగ్గర కూడా జనాలు ఆగడంతో అయితే ఇక్కడ కొంత అభివృద్ధి కూడా పనులు చేశారు. అదేవిధంగా తల్లి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ స్థానిక పూజారులు కూడా ఎప్పటికప్పుడు అమ్మవార్ల యొక్క కుంకుమ భరిని అందించి అమ్మవార్ల యొక్క చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానిక పూజారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతున్నాయి? ఇక్కడ పూజలు అంటే బొట్టు, బోనము, సీరసార, ఇక్కడ ప్రతి మొక్కు ఇక్కడ మొక్కునాకనే మేడారం సమ్మక్క సారలక్కకు పోతారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ముందట ఎదురు పిల్లని ఇట్లా ఇచ్చారు కదా, ఏమేమి చేస్తారు ఇక్కడ కార్యక్రమాలు? ఎదురు పిల్లలు అంటే ఆ సమ్మక్కకు, సారక్కకు, ఘట్టమ్మకు, సారలమ్మకు, ఈ ఘట్టమ్మకు మొత్తం 3 ఏటలను కోస్తాం. ఇక్కడ చేసి మా ఆనవాయితీగా పూజలు పునస్కారాలు చేస్తాం ఇక్కడ. ఇక్కడ అంటే ఇక్కడ మీ ఆదివాసీల ఎన్ని వంశస్థులకి ఇట్లా ఉంటారు కదా, ఎప్పటి నుంచి ఏమేం చేస్తారు? తాతల ముత్తాతల నుండి ఇక్కడ మేమే చేస్తున్నాం. పూజలు పునస్కారాలు అన్నీ మేమే చేస్తున్నాం ఇక్కడ. బాగానే ఉన్నాయి, బాగానే చేస్తాను. అధికారులు సుధా బాగానే చేస్తున్నారు, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, అది మనం చూస్తున్నాము. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ వాలంటీర్స్ కూడా వీళ్ళంతా పూజారులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఘట్టమ్మ తల్లి దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇక్కడ చాలా బాగుంటాయి ఏర్పాట్లు. వచ్చిన భక్తులకు అంటే పూజలే ఉండే బొట్టు మేము పెట్టేది ఒక బొట్టు క్షేమంగా లాభం రావాలని చెప్పేసి ఒక బొట్టుతో మేము పూజించి వాళ్ళని పంపిస్తాము. ఆడు మేడారం మంచి నిమ్మలం మనం మంచిగా రావాలని చెప్పేసి మేము ఆ పూజలు చేస్తాం. అది మనం చూస్తున్నాము. తొలి పూజలు అయితే ఇక్కడ ఘట్టమ్మ తల్లికి చేసిన తర్వాత అక్కడికి వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మనం ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఘట్టమ్మ తల్లి దగ్గరే తొలి మొక్కులు చెల్లించి వెళ్తూ ఉంటారు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఘట్టమ్మ తల్లి దగ్గర? తొర్రూరు. ఇక్కడ దర్శనం చేసుకున్నారా? ఇక్కడ మేడారం వెళ్ళాలి. ఇక ఎప్పటికి వెళ్తుంటారా? ఇదివరకు ఒకసారి వచ్చినాం, ఇప్పుడు రెండోసారి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? తొర్రూరు. వెళ్తున్నాం. తెలుసు అండి, ఇది సెకండ్ టైం. అది మనం చూస్తున్నాము, మేడారం వెళ్తున్నాము. ఇక్కడ ఆగి మేము ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఘట్టమ్మ తల్లి దగ్గర తొలి పూజలు ఇక్కడ చేసిన తర్వాతే ఎవరైనా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని మా ప్రయాణం సజావుగా సాగాలని చెప్పేసి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించి ఇక్కడ బొట్టు పెట్టుకొని మా యొక్క పిల్లలు అందరూ బాగుండాలని కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ యొక్క 4 రోజుల జాతరకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మొక్కులు అమ్మవారి శ్రేయస్సు కోరుతూ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు ఘట్టమ్మ తల్లి దగ్గర చేసేటువంటి తొలి మొక్కు ప్రయాణం సజావుగా సాగాలి. మేడారం తల్లుల యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క దర్శనం కూడా మంచిగా జరగాలని మొక్కుకొని ఇక్కడ నుంచి వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఘట్టమ్మ తల్లిని మొక్కుకునే విధంగా ఇక్కడ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేక వాహనాలలో, అటు బస్సులలో ఏర్పాటు చేసినటువంటి వాహనాలలో వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడికి మేడారం వెళ్ళే భక్తులంతా కూడా
మొదటగా ఘట్టమ్మ తల్లి దగ్గర ఆగి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవార్లు మీరు మంచిగా దర్శనం జరగాలి, మంచిగా ప్రయాణం సాగాలని చెప్పేసి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఆగారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారా? మేము హన్మకొండ నుంచి వచ్చాం. మేడారం వెళ్తున్నాం. ఇప్పుడు గట్టమ్మ టెంపుల్ దగ్గర ఆగాము. మేము కోరుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి. మేము 3 years నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము. చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటుంది ఇక్కడ. అది మనం చూస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారా? ఎటు వెళ్తున్నారు? ఏం చేస్తారు? వరంగల్ నుంచి వచ్చాం, మేడారం వెళ్తున్నాం. మాకు అక్కడికి వెళ్తే ప్రతి ఇయర్ అక్కడికి వెళ్తాం. జాతర జరిగే టైంలో బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో అందరం వెళ్తాం. గట్టమ్మ దగ్గర కూడా బాగుంటుంది. ఓకే, ప్రతి ఇయర్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తాం. ఫ్యామిలీతో కలిసి అందరం వెళ్తాం. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వెళ్తాం. ఎప్పుడు అలానే వెళ్తాం. మనం చూస్తున్నాము. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుండి వస్తున్నాము, వరంగల్ నుండి వస్తున్నాము. మేడారం జాతర గట్టవ కాడికి వచ్చి దర్శనం చేసుకొని గట్టవ. ప్రతి ఒక్క భక్తుడు కూడా జంపన్న వాగులో తన స్నానం చేసిన తర్వాతే అమ్మవార్ల గద్దెల వద్దకు మొక్కులు చెల్లించడానికి వెళ్తూ ఉంటారు. అయితే జంపన్న వాగు ప్రవాహం పెరిగినప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు లోపలికి వెళ్ళి స్నానాలు చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్లకు ట్యాప్లను అరేంజ్ చేసింది. మనం చూస్తున్నాము. మేడారం మహాజాతర జరిగే 4 రోజుల పాటు వచ్చేటువంటి కోట్ల మంది భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించడానికి జంపన్న వాగు ఒడ్డుపైన ఇటు స్నాన ఘట్టాలు అయితే ఏర్పాటు చేశారు. లక్షలాది ట్యాప్స్ను కూడా అరేంజ్ చేశారు. ఒక్కొక్క ట్యాప్లో సుమారు 10 మంది ఒకేసారి ఒక వైపు నుంచి స్నానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అటు వాగులోకి దిగి స్నానం చేయలేని చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అంతా కూడా ఇక్కడే ట్యాప్ల కింద స్నానాలు చేసి అటు అమ్మవార్ల గద్దెల వద్దకు తడిబట్టలతోటి మొక్కులు చెల్లించడానికి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాము జంపన్న వాగు ప్రాంగణం. జంపన్న వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాప్ల వద్దే స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తుంటారు. అయితే జంపన్న వాగు వద్ద స్నానాలు చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తొలుత ఇక్కడ జంపన్న వాగు వద్ద స్నానం చేసిన తర్వాతే అమ్మవార్ల మొక్కులకు వెళ్తుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో వారి మాటల్లో విందాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మ మేము బెల్లంపల్లి నుంచి వచ్చినాం. బెల్లంపల్లి నుంచి వచ్చినాం. జంపన్న నాగులు బాగానే ఉన్నాయి, పంపులు మంచిగా ఉన్నాయి, నల్లాలు ఇక్కడ సౌకర్యం అన్నిట్లో మంచిగా ఉన్నది. మంచిగానే చూస్తాను. అమ్మవారు ప్రతిసారి వస్తాము. మంచిగా వచ్చి ఈడ జంపన్న నాగులు స్నానం చేసి నల్లల కింద చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటాను. కుటుంబ సభ్యులు అందరం వచ్చినాం. అందరం మంచిగానే చేసుకొని వెళ్తాను. ఇక్కడికి వస్తే బాగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని అన్ని తీరులో ఉంటే మంచిగా ఉన్నది. అమ్మ చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? నల్లాలు కానీ జంపన్న వాగు వద్ద స్నానాలు చేయడం ఎలా ఉంది? చాలా బాగుంది. చూస్తున్నాము ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. ఎలా ఉన్నాయండి ఇక్కడ ట్యాప్స్ కానీ జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు? అంతా బాగుంది. బట్ ఏంటంటే మనకు లోపల అయితే ఏదైతే మన దూర ప్రాంతాలకు అయితే చీకటి ప్రాంతాలు ఉంటాం కదా, ఆ వెనకాల లాస్ట్ ప్రాంతాలకు మాత్రం మన పవర్ సప్లై అనేది లేదు. ఆ పవర్ సప్లై లేకపోవడం వల్ల అక్కడ ఏమైనా ఉన్నా కూడా సాప్ అయితే చేసినంత క్లియర్గా ఉంది. పవర్ సప్లై కూడా కాస్త ముందు నుంచి ఉంటే ఇంకా బాగుండేది. మిగతా మాత్రం అంత అయితే ఓకే, బాగుంది. స్నానాలకు కానీ, వాటర్ సప్లై కానీ, నెక్స్ట్ రూములు ఏర్పాటు చేయడం కానీ, షాప్స్ కానీ, మనకి ఏదైతే సౌకర్యం ఏవైతే కావాలో అన్ని విధాలుగా ఉన్నాయి. మనకు అక్కడి నుంచి మాత్రమే కొద్దిగా పవర్ సప్లై అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అది మనం చూస్తున్నాము. ఇక్కడ స్నానాల ఘట్టాల వద్ద స్నానాలు చేసిన తర్వాత మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రత్యేక రూమ్లను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేడారం జాతర అంటేనే మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇక్కడ జంపన్న వాగులో స్నానాల అనంతరం బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులకు అనుకూలంగా కూడా ఇక్కడ ట్యాప్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్నానాలు కానీ బట్టలు మార్చుకునే ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి. మేము 3 రోజులు అవుతుంది వచ్చి 2 సార్లు చేసినాం జంపన్న వాగులా. నిన్న కొంచెం తక్కువ ఉన్నాయి, ఈరోజు బాగున్నాయి నీళ్ళు. బాగా చాలాసేపు ఆడుకున్నాం, మంచిగా చేసినాం. దర్శనం కూడా చేసుకున్నాం, మంచిగా పోయింది. ఆడ కూడా నీట్గా ఉంది, మంచిగా చేసుకున్నాం దర్శనం. పిల్లలకి ఇట్లా అందరం చాలా మందికి వచ్చినాం. మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇప్పుడు కూడా వచ్చినాం, బాగుంది. మేము పండుగ కంటే ముందే వస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు కూడా ముందే వచ్చినాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. మస్తు మందురు. ఎప్పుడైనా ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంటుండే, ఈ సంవత్సరం చాలా మందురు. మరి రష్ ఎక్కువ ఉంది. ఇక్కడ
ఏర్పాట్లు బాగున్నాయి, అంతటా కూడా బాగున్నాయి, ఇక్కడ కూడా బాగున్నాయి. బట్టలు మార్చుకోవడానికి బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. నల్లలు కూడా మంచిగా వస్తున్నాయి, నీట్గా అన్నీ బాగున్నాయి. ఇంకా మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి అని కోరుతాం భక్తులకు. మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? స్నానాలు కానీ బట్టలు మార్చుకున్నట్టు అన్ని బాగున్నాయి? అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఇప్పటికి ఇంకా బాగుంది. పోయినసారి కంటే ఇప్పటికి ఇంకా మంచి అభివృద్ధి చెందింది, చాలా బాగుంది. అన్నిటికీ సౌకర్యాలు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఏది లోటు లేకుండా ఉంది. మంచినీళ్ళకైనా ఏమంటారు బాత్రూమ్స్కైనా స్నానాలకైనా దేనికైనా బాగుంది. బట్టలు మార్చుకోవడానికి కూడా బాగుంది, చాలా బాగుంది. మేము 15-20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అప్పటికంటే ఇప్పటికి చాలా బాగుంది. ఒకప్పటికంటే ఇప్పటికి ఇంకా చాలా బాగుంది. మా చిన్నతనం నుంచి వస్తున్నాం మేము. చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఇప్పటికి ఇంకా చాలా మంచిగా బాగుంది. ఇన్ని నీళ్ళు ఉండకపోతుండే ఎప్పుడు, ఈసారి ముందు ముందే నీళ్ళు రావడము బాగా అనిపిస్తుంది. మేమైతే హ్యాపీగా ఉన్నాం, చాలా బాగున్నాం, చాలా బాగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఆ తల్లి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మా ఎప్పటి కోరికలు కూడా ఎప్పుడు నెరవేరుతూనే ఉంటాయి. ఏది మొక్కినా మాకు అమ్మ తీరుస్తుంది. మేము అట్లా అని మళ్ళీ ఈసారి కోరుకునేది వచ్చేసారి వస్తాం, అట్లా ఎప్పటికీ వచ్చేస్తూనే ఉంటాం. ఇక అమ్మ రప్పించుకుంటూనే ఉంటుంది, మేము వస్తూనే ఉంటాం. అది మనం చూస్తున్నాం. మరి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? స్నానాలు కానీ డ్రెస్ మార్చుకోవడానికి అన్నీ మంచిగా ఉన్నాయి. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము వస్తున్నాము. లాస్ట్ 15 ఇయర్స్ కంటే ఈ ఇయర్ చాలా బాగున్నాయి. అంతకుముందుకు పార్కింగ్ ఏరియాస్ ఇంకా అవి కొంచెం మంచిగా ఉండకపోదువు, ఈసారి బాగున్నాయి. అండ్ ఇంకా మళ్ళీ బాత్రూమ్స్ అన్ని నీట్గా పెట్టినారు. ఇప్పుడు కూడా అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అంతా మంచిగా ఉంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, అప్పటికంటే ఇప్పుడు బాగున్నది. ఇంకోటి చెప్పాలంటే లోపల లైన్స్ పెట్టడం ఇంకా మంచిగా అనిపించింది. ఎందుకంటే జనాలు నొక్కొని వెళ్ళకుండా నీట్గా వెళ్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నా నీట్గా అండ్ ఏమంటారు మంచిగా వెళ్తున్నారు. బాగున్నాయి. అప్పటికంటే ఇప్పుడు నీళ్ళు కొంచెం మంచిగా ఉన్నాయి. అక్కడిక్కడ చెత్త వాడేయకుండా ఆయాస్ పెట్టినారు అందరినీ. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఉండకపోదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మంచిగా ఉన్నాయి. అది మనం చూస్తున్నాము. జంపన్న వాగు వద్దనైతే ఏర్పాట్లు బాగున్నాయి. అమ్మవారి దగ్గరకు వచ్చిందంటే ఇక్కడ జంపన్న వాగు వద్ద స్నానాలు చేసి ఆ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతే ఈ రేకుల షెడ్స్ అన్నీ కూడా ముఖ్యంగా మహిళలు రూమ్స్ బట్టలలో మార్చుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి 2 ట్యాప్లకు ఒక డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేయడంతో అయితే మహిళలు ఇక్కడ స్నానాల అనంతరము డ్రెస్సులు మార్చుకొని కూడా అద్భుతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ట్యాప్స్ కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్స్ సంబంధించినటువంటి పరిస్థితి. ఈ ఏర్పాట్లు చేయడంతో అయితే భక్తులు ప్రత్యేకంగా ట్యాప్ల కింద స్నానాలు చేసి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లలో డ్రెస్సింగ్లు మార్చుకుంటున్నాము. ఏర్పాట్లు అయితే బాగున్నాయని చెప్పేసి ముఖ్యంగా మహిళలు డ్రెస్సింగ్ రూమ్ల వద్దనైతే ఆ ఏర్పాట్లతో అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జంపన్న వాగు వద్ద ఉంది. మేడారం మహాజాతరకు వచ్చిన ప్రతి భక్తుడు తొలిగా అడుగు పెట్టేది జంపన్న వాగులోనే. జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించాకే భక్తులు తల్లుల వద్దకు వెళ్తుంటారు. జంపన్న వాగుకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. అమ్మవార్ల యొక్క సమ్మక్క ఆ తల్లి కూతురు సారక్క జంపన్న వాగు కొడుకుగా అటు చరిత్ర చెప్తుంది. జంపన్న సమ్మక్క కొడుకుగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన జంపన్న వాగు వద్ద జంపన్న సంపెంగ వాగుగా పిలిచేవాళ్ళు ఇప్పుడు జంపన్న వాగుగా మారింది. జంపన్నకు ఈ యొక్క వాగుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అటు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించి తల్లుల వద్దకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాము. ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులు ఖచ్చితంగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి శివసత్తుల పూనకాలు కూడా ఇక్కడ జంపన్న వాగు వద్దే ప్రారంభం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అటు సమ్మక్క తల్లి కొడుకుగా ఈ యొక్క కోరిన కోరికలు తీర్చే తల్లులుగా అక్కడ అమ్మవార్లను ఎంతగా పూజిస్తారో అక్కడ మొక్కులు చెల్లిస్తారు, ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ యొక్క మేడారం మహాజాతరలో ప్రధాన ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ అమ్మవార్ల దగ్గరికి వచ్చే ముందు జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతే అక్కడికి వెళ్ళి సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇది మన జంపన్న వాగు యొక్క చరిత్ర. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు జంపన్న వాగులో స్నానాలు ఎందుకు చేస్తారు, ఇక్కడ చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్? బాగున్నాయండి అరేంజ్మెంట్స్ అన్నీ. మేము బెల్లపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చినామండి. ఇక్కడ మేము జంపన్న వాగులో స్నానం చేసి దర్శనానికి వెళ్తాం, అమ్మ సమ్మక్క సారక్కల దర్శనానికి వెళ్తాం.
లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బాత్రూమ్స్ అయినా స్నానాలు చేయడానికైనా కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మాకు ఇబ్బంది ఏం అనిపించలేదు, అన్నీ బాగానే జరిగినాయి. అవునండి, మేము అక్కడ నుండి వచ్చేది ఇక్కడ స్నానాలు చేసి మేము దర్శనానికి వెళ్తే మాకు ఎంతో పుణ్యం వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఇప్పటి నుంచి కాదు, మేము ఎప్పటి నుంచో ప్రతిసారి కూడా మేము వస్తూనే ఉంటాం. ప్రతిసారి కానీ ఈసారి ఇంకా బాగుంది. అందరం ఫ్యామిలీతో కలిసి వస్తామండి. మేము ఆల్రెడీ 20 మెంబర్స్ వచ్చినాం. 20 మెంబర్స్ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగినాయండి. వచ్చిందంటే ప్రతిసారి ఇక్కడ జంపన్న